హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఆవకాయ పచ్చడి గురించి అండి. ఈ ఆవకాయ పచ్చడిని చాలా ఈజీగా పక్కా కొలతతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కొత్తగా పెళ్ళయి వంటలు రాకపోయినా, బ్యాచిలర్గా ఉండి పచ్చళ్ళ గురించి తెలియకపోయినా, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చూసి నేర్చుకోవచ్చండి. ఆవకాయ పచ్చడి కోసం ముందుగా కావాల్సింది మ్యాంగోస్. వీటిని గట్టిగా పుల్లగా ఉండే వాటిని చూసి మార్కెట్లో కొనుక్కొచ్చుకోండి. మాలాగా వెనకింట్లో చెట్ల దగ్గర దొంగతనం చేయొద్దు. నేను ఇక్కడ 6 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి నాకు దాదాపు 2 kgs ముక్కలు వచ్చినాయి. మీకు కనుక ఇలా కేజీ కొలత వేసుకోవడానికి ఏమీ లేకపోతే కనుక ఇంట్లో 1 లీటర్ పట్టే ఏదైనా గిన్నె తీసుకోండి. దాంతో 1 లీటర్కి వచ్చి 1 kg పీసెస్ పడతాయండి. దాంట్లో మీకు కాయలు ముక్కలు కొట్టడానికి రాకపోతే కనుక బయట కొట్టేవాళ్ళు ఉంటారండి. కాయకి 5 రూపీస్ 3 రూపీస్ అలా కాయ సైజుని పట్టి తీసుకుంటారు. దయచేసి నాకులాగా లావణ్య లాంటి వాళ్ళని, వాళ్ళ ఆయన లాంటి వాళ్ళని అసలు నమ్ముకోకండి. నాకొచ్చు అని చెప్పి ముత్తాతల దగ్గర నుంచి మునిమన వాళ్ళ దాకా అన్ని సైజులో కట్ చేశారు. ఒక్కటి కూడా ఒక ముక్కతో మ్యాచ్ అవ్వట్లేదు. కాయల్ని శుభ్రంగా కడిగి తర్వాత తుడిచి ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసిన ముక్కలను కూడా క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి. అండ్ లోపల వైపు ఒక లేయర్ ఉంటుందండి టెంక పైన, అది కూడా తీసేయాలి. ఇప్పుడు నేను చెప్తున్న మెజర్స్ అన్ని కూడా 2 kgs కండి. మీ దగ్గర మెజర్ చేసుకోవడానికి వేయింగ్ మిషన్ లేకపోతే కనుక 1 లీటర్ క్వాంటిటీ పట్టి ఏదైనా గిన్నె తీసుకోండి. అది కేజీ కింద కొలత వేసుకోండి. ఈ పచ్చడి ప్రిపరేషన్లో భాగంగా ముందుగానే నేను ఆవాల్ని ముందే కడిగి ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మెంతుల్ని దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి కూడా పొట్టు తీసి రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు కొలత కోసం ఒక టీ గ్లాస్ తీసుకొని దానికి 1/4 వంతు వరకు వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి మామిడికాయ ముక్కల్లో కలుపుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో 2.5 గ్లాసులు నూనె పోయాలండి. నేనైతే చెక్కగానుగలో ఆడించిన వేరుశనగ నూనె వాడుతున్నాను. మీరు కుదిరితే వేరుశనగ నూనె లేదా నువ్వు పప్పు నూనె అయినా చాలా బాగుంటుందండి. కొంతమంది బ్యాచిలర్స్ ఇంకా కొంతమంది అలాంటి బద్దకిష్టులు ఉంటారు కదా, అమ్మో ఆవుపిండి చేసుకోవాలా, మెంతిపిండి మిక్సీ వేయాలా, వెల్లుల్లి ఒలుచుకోవాలా అని ఇలాంటి కష్టం ఏం పడకుండా సూపర్ మార్కెట్లో అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇక మీకు పని చేసుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు కొనుక్కొచ్చుకోండి. ఇలా ముక్కలకి ఆయిల్ పట్టించి కాసేపు అలా నానబెట్టి ఉంచడం వల్ల ముక్కలు గట్టి పడతాయంటండి. అంటే తర్వాత మెత్తగా అయిపోతుంది కదా కొన్నిసార్లు ముక్కలు, అలా అవ్వవట. ఈ టిప్ అయితే బాగుంది, నాకు ఒక ఆంటీ చెప్పారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందుకే నేను కూడా ఇలా ఆయిల్ పట్టించి కాసేపు పక్కన ఉంచుతున్నానండి. ఈలోపు మనం దీనికి కావాల్సిన కారం అంతా రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఇందాక వాడిన కొలత గ్లాస్ ఉంది కదండి, దాంతో 2 గ్లాసుల కారం, 1.5 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాసు ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసి బాగా కలుపుకోండి. దానిలోనే 1 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోండి. నా దగ్గర 3 మ్యాంగోస్ కారం అవైలబుల్ లేదని వాడలేదండి. మీకు కుదిరితే అది వాడుకోండి, ఎందుకంటే అది ఘాటు తక్కువగా ఉంటుంది అండ్ కలర్ చాలా బాగుంటుంది. లేదంటే స్వయంగా మీరు తయారు చేసుకున్న కారం ఉంటే కనుక అది వాడుకోండి. మాకు కూడా తయారు చేసిన కారమేనండి, కాకపోతే మేము కాదు, షాప్ వాళ్ళు తయారు చేశారు, మేము కొనుక్కున్నాము. గుంటూరు పిల్లవై ఉండి రెడీమేడ్ కారం వాడుతున్నావా అనుకుంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి, గుంటూరులో తయారైన కారం హైదరాబాద్ దాకా రావడానికి టైం పడుతుంది. మనమేం పచ్చడి తొందరగా పెట్టేస్తున్నాం, అది ప్రాబ్లం. ఓకే, మనం రెసిపీలోకి వచ్చేద్దాం. మనం కలిపిన ఈ కారం మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ముందుగానే ఆయిల్లో నానబెట్టిన మామిడికాయ ముక్కలకి పట్టించాలి. ఈ కారంతో పాటు 2 స్పూన్ల గ్రైండ్ చేసిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఈ కారం మిశ్రమం మరియు వెల్లుల్లి పేస్ట్ని ముక్కలకి బాగా పట్టేలా చేత్తో బాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా ఇందులో వేసి కలుపుకోండి. ఇవి నానిన తర్వాత చాలా బాగుంటాయి తినడానికి. చాలా మంది మెంతిపిండి వేస్తే నల్లగా అవుతుందని ఓన్లీ మెంతులే వేస్తారు. నేనైతే 2 వేస్తానండి. మనం పచ్చడి కలిపేప్పుడు ఆయిల్ సరిపోలేదేమో అని డ్రైగా అలా అనిపిస్తుంది, కానీ ఇది నెక్స్ట్ డేకి ఉప్పు కరిగి ఆయిల్ పైకి తేలుతుందండి. నేను వేసిన మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి నాకు. మీరు సెకండ్ డే థర్డ్ డే అయిపోయిన తర్వాత అప్పుడు బాగా కలిపి టేస్ట్ చూసి మీకు కావాల్సిన ఏమైనా తగ్గితే కలుపుకోండి. మోస్ట్లీ అయితే తగ్గదని నేను అనుకుంటున్నాను.
ఇలా బాగా కలిపిన ముక్కల్ని కొంచెం నొక్కి పెట్టేసి ఆ తర్వాత మూత పెట్టి దానిపైన ఏదైనా క్లాత్ కప్పి ఎండ పడని ప్లేస్లో ఉంచుకోండి. ఈ పచ్చడిని 3 days వరకు దీనిలోనే ఉంచాలండి. అయితే ప్రతిరోజు పచ్చడిని బాగా తిప్పాలి. 3 days తర్వాత మీరు టేస్ట్ చెక్ చేసుకొని అప్పుడు గాజు సీసాల్లో కానీ జాడీలో కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. డే 2 పచ్చడి 2వ రోజు ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ అలాగే మూత పెట్టేసి నెక్స్ట్ డే అంటే 3rd day చూద్దాం ఎలా ఉందో. మీకు ఉప్పు కారం నూనె ఏవైనా తగ్గినట్టు అనిపిస్తే కనుక 2nd day కలిపేసుకోండి. ఎందుకంటే 3rd day డైరెక్ట్గా మనం సీసాలోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. 3rd day వచ్చేసింది. చూడండి పచ్చడి ఎలా ఉందో. ఇప్పుడు సీసాలోకి షిఫ్ట్ చేసి అదే గిన్నెలో మిగిలిన కారంలో అన్నం కలుపుకొని అందరం తినడానికి వెయిటింగ్. ఇప్పుడు కొత్త ఆవకాయ పచ్చడి వేడివేడి అన్నం బాగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఫస్ట్ టైం తినేప్పుడు నెయ్యి లేకుండానే తినండి, అప్పుడే దానిలో ఉప్పు కారాలు కరెక్ట్గా తెలుస్తాయి. సో మేమందరం తిని ఎంజాయ్ చేస్తాం, మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మెజర్స్తో మీకు పచ్చడి ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. మీరు ఆన్లైన్లో ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే itnstore.in లో ఒకసారి చెక్ చేయండి. ఈ హాట్ సమ్మర్లో కూల్ డిస్కౌంట్స్ జరుగుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, బాయ్ అండి. హ్యావ్ ఏ హ్యాపీ సమ్మర్ విత్ స్పైసీ ఆవకాయ పికిల్ అండ్ స్వీట్ మ్యాంగోస్.